తెలంగాణ ప్రజలకు నమస్కారం. మొన్నటి దినాన మైనింగ్ టెండర్లలో జరిగిన స్కామ్ల గురించి తెలంగాణ ప్రజల మధ్య తీసుకుపోయినాం. అంతేకాకుండా వేరే యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నట్టుగా వాళ్ళందరూ కూడా లింకులు మనం పంపడం జరిగింది. నిన్నటి దినాన అడ్వర్టైజ్మెంట్లో అనగొండలు ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ రంగాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి, ఏ విధంగా కొన్నే కంపెనీలు తెచ్చుకొని తింటున్నాయి, ఏ విధంగా తెలంగాణ బహుజన చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఏ విధంగా కాలరాస్తున్నాయి. ఈరోజు ఎంత తిన్నా మాకు సరిపోదు, ఎంతైనా పెట్టండి అనే తీరుగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్న తీరు మనందరం చూస్తే ఈరోజు తాజాగా పంచాయత్ రాజ్లో జలగలు అంటే ఇంత భయంకరంగా తింటాడా అంటే, నేను ఇందులో కేవలం ఈరోజు ఒక డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ సంబంధం తీసుకుంటున్నా. కానీ దీని కింద శ్రీనిధి గతంలో పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన కంప్లీట్గా దానికి ఎండీగా పనిచేసిండ్రు. ఇయాటి కూడా ఆయనను కొనసాగించే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయన తమ్ముడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉందంట, చంద్రశేఖర్ రెడ్డి. 4500 కోట్ల బడ్జెట్, ఆడిటింగ్ ఉండదు, ఏముండదు. ఈరోజు ఆయనను తీసుకొని వచ్చి శ్రీనిధిలో పెట్టిండ్రు. అదొక జలగ. ఆ జలగ గురించి చాలాసార్లు చెప్పినా అయిపోయింది. ఈరోజు మరొక జలగ గురించి చెప్పడానికి పోతున్నా. ఈరోజు మనం చూస్తే దీన్ని, ఈయన పేరు కనకరత్నం గారు ప్రాపర్ అంటే భీమవరం, కానీ ఏపీ తెలంగాణ కేడర్లో అతను కేటాయించింది. ఆయనను ఒక కాంట్రాక్టర్ ద్వారా మరి ఆయన కాంట్రాక్టర్ ద్వారా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అయితే మధ్యలో ఈయనకు బాగా దగ్గర అంట. ఎవరికి? వేం నరేందర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడంట. మరి ఆయన గారు లాబింగ్ చేసి ఈ కనకరత్నం గారిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, ఇది పూర్తిగా ఎఫ్ఎస్సి పోస్టులో కూర్చుండ్రు. అంతేకాకుండా ఈయన తర్వాత సెక్రటరీగా ఉన్నటువంటి లోకేష్ కుమార్ గారు కూడా ఎఫ్ఎస్సిగా ఉన్నారు. మరి సీతక్క గారు మినిస్టర్. మరి ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా అంటే చెప్పలేం. కానీ వీళ్ళకి అందరికీ నేను ఇవ్వాలి అని ఈయన మాత్రం వసూలు చేస్తూ ఉంటాడు. అసలు ఈయనను టైం ఇప్పుడు 10 అయిపోయింది కాబట్టి ఒకసారి మనము ఎవరైతే కాశీనాథ్ రెడ్డి గారు ఈయనను తీసుకొని వచ్చిండో ఒకసారి మనం ఆయనతో మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మనం ఇంకా ముందుకు పోదాం సబ్జెక్టుకు. ఇంకా ముందుకు పోదాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. కాశీనాథ్ రెడ్డి గారు కాంట్రాక్టర్. ఈయన సార్ లేపుతాడు. సారే ఈసారి కాంట్రాక్టర్ కాశీనాథ్ రెడ్డి గారు. మరి ఈయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పెద్ద కాంట్రాక్టరు. మరి ఈ కాశీనాథ్ రెడ్డి గారు ఎవరంటే వేం నరేందర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇక మనము ఈ విషయంలో ఇంకా మనం ముందుకు తెలుసుకోవాలంటే, మరి ఈ జలగల గురించి మనం ఇంకా ముందుకు తెలుసుకోవాలంటే ఒకసారి మనము ఇందులో కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొని వస్తా. ఇది యాక్చువల్గా నేను ఒక రీప్రజెంటేషన్ తయారు చేసిన, ఏసీబీకి వాళ్ళందరికీ ఇవన్నీ తయారు చేసిన. ఈరోజు ఇట్ ఈస్ బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ దేర్ ఆర్ సమ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కరప్షన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ ది పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అండ్ రిక్వెస్టెడ్ టు సూటబుల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ ది ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పిఆర్ రిగా హైదరాబాద్. ఈయన పొద్దుగాల ఎవరి కనకరత్నం అన్నట్టు ఆయన పొద్దుగాల ఇక్కడ ఎర్రమంజిల్లో ఉన్న ఆఫీస్కి పోతాడు. 1 గంట 2 గంటల సేపు కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఖైదాం తీసుకుంటాడు. ఆ ఖైదాం ట్రాన్స్ఫర్ది ఉండొచ్చు, ఎఫ్ఎస్సిది ఉండొచ్చు, ప్రమోషన్ది ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి సీదా వచ్చిగా సెక్రటరీలో కూర్చుంటాడు. సెక్రటరీల దగ్గర ఉండి ఇక ఈ పైరవులంతా చేపట్టే కార్యక్రమం చేస్తారు.
సరే మనం ఇది చూద్దాం. ఇది చదివినాక నేను మొత్తం విషయం చెప్తా. ఇలా దాదాపు అంతా కవర్ అయింది. In this regard, it is to submit that the Chief Engineer PR Hyderabad named as Kanakaratnam has been taken the full additional charge FAC for the post of Engineer in Chief PR Hyderabad in the month of 2024, duly violating the rules and regulations as per work, and he has started his corruptions from the day of taken the charge in the department, duly managing ఎవరెవరిని మేనేజ్ చేసినంటే సెక్రటరీని మేనేజ్ చేసిన. సెక్రటరీ ఎవరు? లోకేష్ కుమార్ గారు. లోకేష్ కుమార్ గారు అంటే ఎవరు? ఇంతకుముందు మన మున్సిపల్ కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి. నేను అప్పట్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 మంది టాప్ ఐఏఎస్ అధికారుల మీద నేను ఫిర్యాదు చేసిన. ఆ టాప్ ఐఏఎస్ అధికారుల పైన లోకేష్ కుమార్ ఒకడు. అయితే ఈ లోకేష్ కుమారు కొప్పుల రాజు గారు ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, అతనికి కూడా చాలా దగ్గర. అతనికి రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. ఈయన ప్రాపర్ వచ్చి కర్ణాటక. అండ్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ సీతక్క గారు. ఈరోజు సీతక్క గారు అడవికి వచ్చిన సీతక్క అడవి పైన చాలా అవగాహన ఉన్నట్టు వ్యక్తి. అడవి బతుకులను, పేద బతుకులను ఈరోజు పైకి తీసుకురావాలనే సీతక్క గారికి మాత్రం. అయితే వీళ్ళిద్దరిని కూడా కంప్లీట్గా ఈయన మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. It is brought to notice that some irregularities, corruptions are as follows. నేను కొన్ని అంశాలను ఇందులో తీసుకున్న. దాదాపు అందులో 13 అంశాలను నేను దీని పరిగణలోకి తీసుకున్నా. As soon as taken the charge, he has given promotions. ఎవరికి ఇచ్చిండు ప్రమోషన్స్? for the cadre of assistant engineers to deputy executive engineers. దాదాపు 150 మందికి ఈయన అసిస్టెంట్ ఇంజనీర్లకు వెళ్ళి డిప్యూటీ ఇంజనీర్లకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 violating the GOMS number 26 and collected nearly 1.50 lakhs. అంటే దాదాపు 1,50,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్కళ్ళ నుండి వసూలు చేసిందని చెప్పేసి మనకున్న సమాచారం. lakhs from each candidate directly without involvement of his office staff, nearly 2.5 crores in the month of June 2024 without taking prior permission from the government of Telangana. He has collected extra amount nearly 50,000 for nearby post. అంటే దగ్గరలో పోస్టింగ్ ఒకటి, ట్రాన్స్ఫర్కు ఒకటి, వేరే తిరగలే, ప్రమోషన్కు ఒక తీరు లెక్క. మళ్ళా వాళ్ళకి దగ్గర దరిదాపులలో అంటే పైసలు వచ్చే పోస్టు కావాలంటే అదనంగా మరొక 50,000 రూపాయలు ఈరోజు అదనంగా ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళకు దాపరించింది. అంతేకాకుండా ఎంతమంది దగ్గర వసూలు చేసిండ్రు? మళ్ళీ వాళ్ళ డిప్యుటేషన్స్కు దాదాపు 40 మంది దగ్గర ఇవి వసూలు చేసిండ్రు. 40 numbers in the engineering chief office and superintendent engineering PR VA QC Hyderabad by taking extra amount from each candidate directly. Overall, by giving deputy promotions and all deputations, he has collected nearly 4 crores. Hence, suitable action may be taken. ఇది నా యొక్క ఇంకొకటి ఇది ఉండే. అంతేకాకుండా మరి మూడో అంశానికి పోతే ఈరోజు ఇన్ ది మంత్ ఆఫ్ మే 2024 ది ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రాంట్ వచ్చింది. ఎంత? ఇది దాదాపు 300 కోట్ల రూపాయలు, నియర్లీ 300 crores వచ్చింది. ఈయన దాదాపు 4% ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 4% వసూలు చేసింది. ఇందులో ఆయన చెప్పింది ఏంటంటే ఇలానే అందరికి కూడా పర్సంటేజ్ ఇవ్వాలి. ఎవరెవరికి పర్సంటేజ్ ఇవ్వాలి? సీతక్క గారికి ఇవ్వాలి, సెక్రటరీ గారికి ఇవ్వాలి, మళ్ళీ నాకు ఉంచుకోవాలి, మళ్ళా వేరే పైన వాళ్ళకి కూడా ఇవ్వాలి. అట్లా నేను మళ్ళా తలా మంత్రి అందరికి పోను, నాకు మిగిలేది ఇంత 2% మంత్రికి, 1% సెక్రటరీకి, 1% నాకు అని వాళ్ళ కాంట్రాక్టర్లో చెప్పి ఒక్కొక్క దగ్గర 4% కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర he has released the amount his will and wish by collecting the more percentage from the contractors. ఇది ఓకేనా? ఇది
In the month of June 2024, transfer GO has been issued. He has not followed the norms mentioned in the GO and conduct the counseling. His will and wish, right from the assistant engineer to superintendent engineer, duly collecting huge amounts from the candidate as per cadre prakaram and focal plus. వాళ్ళ క్యాడర్ మరియు ఇంపార్టెంట్ అంటే పైసలు వచ్చే పదవులను దాన్ని బట్టి. He has not followed government instructions and issued the transfer orders. Example is there are some candidates who have not completed 2-year service. From them also he has taken transfer orders which against the government orders. 2 సంవత్సరాల సర్వీసు పూర్తిగాని వాళ్ళకు కూడా ఇక్కడ ఆయన ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఏ క్యాండిడేట్ షెల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ విత్ మినిమం కంప్లీటెడ్ సర్వీస్ ఆఫ్ 2 years. 2 సంవత్సరాలు అతను కంప్లీట్ చేయండి, అక్కడికి వెళ్ళి పోనీకి వీల్లేదు, అయినా కానీ అతన్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఎట్లా? హీ హాజ్ కలెక్టెడ్ మోర్ దెన్ 4 to 5 crores ఇన్ ది ట్రాన్స్ఫర్స్ ఇన్ ఆల్ క్యాడర్స్ అండ్ ఆల్సో ఇష్యూడ్ డిప్యుటేషన్స్ by collecting huge amounts to nearby Hyderabad offices. Hence, suitable action may be taken. ఇది నా 3వ అంశంగా ఎందుకు ఈయన పైన చర్యలు తీసుకోవాలి. 2 సంవత్సరాలు లోపు ఉన్నా కానీ ఆయన ఎటువంటి వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఇవ్వడంలో మరి చాలా ఉత్సాహంగా, మరి దగ్గరలో పోస్టింగ్లు అంటే ఫోకల్ పోస్టు, డబ్బులు వచ్చే పోస్టుల కోసము ఆయన దగ్గర 4 నుండి 5 కోట్ల రూపాయలు అందరి దగ్గర, జనాలందరి దగ్గర కలిపి రోజు వసూలు చేసిండ్రు వాళ్ళ దగ్గర. He has collected 5 lakhs from each deputy. 4th point is he has collected 5 lakhs from each deputy executive engineer for promotion as executive engineer. Nearly 30 మంది దగ్గర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళ ప్రమోషన్ కోసం ఎట్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు 30 మంది దగ్గర ఒక్కొక్క దగ్గర 30 numbers are promoted as executive engineer and also taken additional amount for postings in the name of మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్. ఈరోజు మంత్రి గారికి ఇవ్వాలని చెప్పేసి మరి ఈయన ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎవరైతే 30 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్లుగా ప్రమోషన్ పొందిండ్రో వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసారు. హీ ఆల్సో కలెక్టెడ్ 10 lakhs ఫ్రమ్ ఈచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫర్ ది ప్రమోషన్ యాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్. నియర్లీ 16 numbers విచ్ ఈస్ అండర్ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దేనికోసము? సూపరింటెండెంట్ ఇంజనీర్ గా వాళ్ళు ప్రమోషన్ ఉంది. అట్లా ఈ విధంగా 16 మంది దగ్గర తీసుకుంటారు. నేను అప్పటి చెప్తున్నా, ఈ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అందరినీ తీసుకుపోయి సీక్రెట్ ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తాయి. ఇక వీళ్ళు ఇంతగానో లంచాలు ఇచ్చి పోస్టింగ్లో వచ్చిన వాళ్ళకి ఖాళీ కూర్చుంటారు, రూపాయికి 10 రూపాయలు గుంజరు. ఆ పని పైన వీళ్ళు ఉన్నారు. ఓకేనా? అందుకనే రెగ్యులర్ గా ఏసీబీకి పట్టుబడతా ఉంటారు చాలా మంది. హీ హాస్ టేకెన్ ప్రమోషన్స్ ఫ్రమ్ ది సూపరింటెండెంట్ ఇంజనీర్ to chief engineer of 5 numbers and collected 15 lakhs from each candidate. He has taken అంటే ప్రమోషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్కి వెళ్ళి చీఫ్ అంటే మన కిందికి వెళ్ళి మీదికి పోదాం. ఇక కిందికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పైకి పోతే సరే కిందికి వచ్చిన ఇంకోటి పైకి పోతే ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి వెళ్ళి సూపరింటెండెంట్ ఇంజనీర్కి వెళ్ళి చీఫ్ ఇంజనీర్. ఈ విధంగా ఒక్కొక్క ఎంత పోస్టింగ్ పోతే అంత పెంచుకుంటూ పోదు. Further, he has sent the proposals of 4 numbers అంటే నలుగురిది పంపించిండు. From superintendent engineer to chief engineer, duly collected 15 lakhs for each person. Apart from all these, he is collecting huge amounts from the contractors in form of technical sanction of estimates and tenders and also making payments. వాళ్ళకు బిల్లులు ఇచ్చినందుకు, ఎస్టిమేషన్ చేసినందుకు, టెండర్లు ఇచ్చినందుకు కాంట్రాక్టర్ దగ్గర మళ్ళీ ఆ వసూలు సపరేట్. బీయింగ్ HOD అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉండి he is doing all irregularities and illegal అంటే చట్ట వ్యతిరేకంగా మరియు రూల్స్ కు వ్యతిరేకంగా మరి చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు డిపార్ట్మెంట్లో అన్ని చేస్తారు. ఈయన ఈరోజు నేను మినిస్టర్కు పైసలు ఇవ్వాలి, సెక్రటరీకి పైసలు ఇవ్వాలి, మరి నన్ను తీసుకొచ్చిన వేం నరేంద్ర రెడ్డికి పైసలు ఇవ్వాలి అని చెప్పేసి ఈయన టోటల్గా ఇందులో ఒక బ్రోకర్ లెక్క పనిచేస్తుండ్రు. ఒక చీఫ్ ఇంజనీర్ లెక్క పనిచేస్తలేదు, కంప్లీట్గా బ్రోకర్ లెక్క పనిచేస్తుండ్రు. ఇఫ్ ఎనీబడి క్వశ్చన్ హిమ్, హీ ఈస్ రెడీ టు do anything in the form of transfer of that employee. ఎవరైనా గట్టిగా అడిగింది అనుకో, ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్. ఇక్కడ నువ్వు ఉండడానికి వీలే లేదు, ఇక్కడ నువ్వు కనబడడానికి వీలే లేదు. అదేందా? బై ఓవర్ ఆల్ అబౌవ్ సిన్స్ టేకెన్ ది చార్జ్ ఆఫ్ FAC యాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయత్ రాజ్ హైదరాబాద్, he has earned nearly 30 to 40 crores
in the form of promotions in all cadres, transfers, deputations, and also technical sanction of estimates, approval of tenders, making payments. ఇవన్నీ కూడా ఇష్టం వచ్చిగా ట్రాన్స్ఫర్లు చేయడం, డిప్యూటేషన్ చేయడం, ఎఫ్ఎస్సీలు ఇవ్వడం, మరి టెక్నికల్ శాంక్షన్లు చేయడం, ఎస్టిమేషన్స్, అప్రూవల్స్, టెండర్లు, వాళ్ళ బిల్లులు శాంక్షన్ అన్ని కలిపి దాదాపు 30-40 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు వసూలు చేసిందని చరిత్ర. He is also collected the huge amounts in the name of Minister Panchayat Raj. If any file moves in the government without his knowledge, no file shall be moved. ఆయనకు తెలియకుండా ఏదైనా ఫైలు సెక్రటరీ దగ్గర కానీ లేకుంటే ఏళ్ళ దగ్గర కానీ అసలు మూవ్ అయ్యే ఛాన్సే లేదు. అక్కడ దాన్ని అసలు పంపించే ఛాన్సే లేదు. ఇక ఈయనకు ఈ ఆఫీస్లో ఈ పని మొత్తం చేయించడానికి రామ్ కుమార్ అనే ఆయన ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఈ రామ్ కుమార్ అనే ఆయన ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఫైల్ రాగానే సెక్రటరీ ఆఫీసర్ పోయి కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళి పోయి నేను ఛాన్సార్లు పోయిన అసలు ఆయన కుర్చీలో కూడా కూర్చోడు. సెక్రటరీ ఆఫీస్లో కూర్చుంటాడు, లేకుంటే మినిస్టర్ పేషీలో పోయి కూర్చుంటారు. ఆడ కూర్చొని ఈయన మొత్తం ఈ రామ్ కుమార్ అనే ఆయన ఏమేమి చేయాలనో, కార్వాయి చేయాలనో, పైరవ చేయాలనో మొత్తం ఈ రామ్ కుమార్ అనే ఆయన చేస్తాడు. అర్థమైందా? ఫైనలీ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ హీస్ superannuation is attaining in the month of March 2025, but he is trying for his extension for 1 more year. ఇంకో సంవత్సరం బస్. అంటే ఆయన చేసింది ఏంటంటే ఈ రోజు పోయిన మార్చి 2024 ఎక్కిండు. ఎక్కిన కాంచెలు ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా కేవలం 1 గంట 2 గంటలు మాత్రమే ఎర్రమంజిలో ఆఫీస్లో కూర్చొని, పంచాయతీ ఆఫీస్లో కూర్చొని ఇమీడియట్గా బయలుదేరు ఖైదాము, ప్రమోషన్దో, బిల్లుదో, అదో ఇదో ఏదో ఒకటి తీసుకొని సెక్రటరీ దగ్గర రావడం. ఇమీడియట్గా వచ్చిన రోజే సెక్రటరీకి ఫైల్ ఇమీడియట్గా మన మంత్రి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి దగ్గరికి వెళ్ళిపోవడం. ఇది శరవేగంగా జరిగిపోతూ ఉంటుంది. In view of the above, we request the government suitable action shall be taken against him and see that extension shall not be given under the circle. ఇది నా అత్యాశ ఏంటంటే ఈయన పైన యాక్షన్ తీసుకోమని చెప్పడం నా అత్యాశ. ఎందుకంటే విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి మీద బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి నేను కొట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ అతనికి సర్ది కట్టేయిస్తున్నారు. నవీన్ మిత్తల్ మీద నేను బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి కొట్లాడుతున్నా. ధరణి పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు, ఇది కొన్ని లక్షలాది ఎకరాల భూమి రైతులది ఈరోజు అన్యాక్రాంతం చేసిండ్రు. ఈరోజు కొండకల్ల గ్రామంలో చూస్తే ఇవాళ కూడా దీక్షలు జరుగుతున్నాయి. బెలిబెలలో కూడా ఈరోజు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ భూములు గుంజుకొని దగ్గర ఉండి చెప్పేసి నవీన్ మిట్టల్ను ట్రాన్స్ఫర్ చేయడం యాక్షన్స్ నేను విఫలమైపోయినా. జేఎస్ రంజన్ అనేటోడు ఒక హోటల్కు లీజ్కు స్థలం ఇచ్చి ఈరోజు నితిమ్లా 3 ఎకరాల స్థలం ఇచ్చి ఈరోజు ఏం జరిగిందో చూసినాం. అందులో కూడా నేను విఫలమైపోయినా. కాబట్టి అవినీతి పరులైన అధికారుల పైన చాలా మంది మీద చర్యలు చేపట్టడంలో నేను విఫలమైపోయినా. కాబట్టి ఇది కూడా, ఈ కోరిక కూడా నేను విఫలమైతా. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది జలగల రాజ్యం. పంచాయత్ రాజ్ ఎవరి చేతుల్లో ఉన్నది? జలగల రాజ్యం. ఏ పంచాయత్ రాజ్ డబ్బులు ఎవరి చేతుల్లో పోవాలనో, ఏ పంచాయత్ డబ్బులతోని ఏ ఊరు బాగుపడాలనో ఆ డబ్బులు ఈరోజు ఇంతమంది దగ్గర లంచాలు తీసుకున్నాక ఎక్కడికి వెళ్ళి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, ఎక్కడికి ట్రాన్స్ఫర్లల్లా, డిప్యుటేషన్లల్లా, టెక్నికల్లా, ఎస్టిమేషన్లా, అక్కడికి వెళ్ళి ఇంతమంది దగ్గర తీసుకున్న తర్వాత వీళ్ళ ప్రమోషన్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల దగ్గర, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర లంచాలే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల దగ్గర లంచాలే, సూపరింటెండెంట్ ఇంజనీర్ కావాలన్నా లంచమే, దాని తర్వాత చీఫ్ ఇంజనీరింగ్ కావాలన్నా 15 లక్షల లంచమే. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి ట్రాన్స్ఫర్లకు ప్రతి దానికి లంచం తీసుకున్నాక ఈ లంచం తీసుకున్నాడు ఎందుకుంటాడు? ఆయన లంచాలే తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడు, నేను మా ఇంజనీరింగ్ చీఫ్కి ఇచ్చినా, లేకుంటే ఇయ్యాలే కాబట్టి మీరు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన వసూలు చేస్తాడు. అంటే టోటల్గా ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పడ్డటువంటి పంచాయతీరాజ్ కానీ ఆ చట్టాన్ని కానీ ఈరోజు తుంగలోకి తొక్కుతున్న జలగలు. ఈ జలగలను ఎవరు తీసుకొని వచ్చిండ్రు? ఈ జలగను తీసుకొచ్చింది ఎవరు? ఈ జలగ తీసుకొచ్చింది. ఈ జలగ ఎవరు? ఓటుకు నోట్లో ఉన్న ముద్దాయి. మరి ఈ జలగను ఎవరు తీసుకొని వచ్చిండ్రు? ఈ జలగ తీసుకొచ్చింది. ఈ జలగ కూడా అందులో ఉన్నది. వీళ్ళ ముఠాకేలు వచ్చింది ఇంకో జలగ. ఈ జలగ
కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజలకు చెందాల్సిన డబ్బును దిగమింగుతుండ్రు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఈరోజు ఎవరికైతే మరి పౌష్టిక ఆహారం కోసం వాళ్ళ పెడతారో, గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం చేయాల్సిన పనులు ఉన్నాయో అందులో వచ్చినటువంటి డబ్బు పైన ఇయాటి వరకు కూడా ఆడిటింగ్ జరగలేదు, అక్కడ తీసేసే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆయనకు మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు ఆ పోటు మొగానికి. అరే సిగ్గుండదా అబ్బా రిటైర్మెంట్ అయిన నౌకర్లు ఇవ్వడానికి? సిగ్గుండదా వాళ్ళు నౌకరు చేయమన్న రిటైర్మెంట్ అయినా కానీ వాళ్ళకి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి? సిగ్గుండదా వాళ్ళకి 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళతో పని చేయించుకోనికి? సిగ్గుండదా మీకు? ఈరోజు నౌకరు లేక ఎంతమంది ఏడుస్తామంటే ఈరోజు మీరు సిగ్గుండదా? నెలకు 10,000 15,000 సంపాదించాలంటే గగనమయ్యే రోజులల్లా పొద్దుగాలకి రాత్రంతా 12 అవర్స్ పని చేస్తున్నారు. 10,000కి 12,000 జీతం కోసం సెక్యూరిటీ గార్డు లెక్క రైతులు వచ్చి పట్టణాలలో వలస వచ్చి ఈరోజు 12,000 కోసం పనిచేస్తాం. అసలు మీ కోట్ల రూపాయలు ఏం తింటే మీ ఆకలి తీరుతుందో చెప్పండి మాకు. మీరు ఏం తింటే మీ ఆకలి తీరుతుంది? ఏం తింటే మీ డబ్బులు మీకు సరిపోతాయో మీరు మాకు చెప్పండి. ఎంత తిన్నా మీకు సరిపోదంటే చెప్పండి. ఈరోజు సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళి మొదలుపెట్టి మంత్రి దాకా ఒక సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళి ఆయన లాబింగ్ చేస్తారు. లోపల ఏది దాన్ని ఏమంటారు, దాన్ని లోపల మొత్తం ఫైర్ మూవ్మెంట్ నడిపిస్తారు. రామ్ కుమార్ అనే సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళిపోతే మంత్రి దాకా, ప్రిన్సిపల్ దాకా, ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి దాకా ఇంతమంది ఇన్వాల్వ్ అయితే ఏందన్నట్టు ఇది? దేన్ని వదలరా మీరు? ప్రతిదీ తినేయడమేనా? ఈరోజు ఇంతవరకు మీరు సాధించిన ఘనత ఏంది? మీ పేదలకు మీరు చేసింది ఏంది ఇప్పటి వరకు అంటే ఈరోజు ఏం లేదు. కాబట్టి ఈరోజు మరొక సంవత్సరం కూడా ఇతడు ఎక్స్టెన్షన్ కాబోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈయనకు అత్యంత సన్నిహితంగా ఈరోజు కాశీనాథ్ రెడ్డి గారు ఉన్నారు, కాంట్రాక్టర్ గారు. కాశీనాథ్ రెడ్డి గారు ఈయన దగ్గరికి పోతారు ఎక్స్టెన్షన్ కోసం. ఆ ఫైల్ తీసుకొని ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరు సంతకాలు అయితే ఇమ్మీడియట్గా అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు నేను హ్యాపీ చేస్తున్నాడు, చాలా హ్యాపీ చేస్తుంది కాబట్టి వీళ్ళకి అయిపోతాయి. మళ్ళా భీమవరం బుల్లోడు కనకరత్నం గారు మరొకసారి ఈయన ఎక్స్టెన్షన్ కాబోతుండ్రు. విద్యాసాగర్ రెడ్డి గారి తోవల, నవీన్ మిత్తల్ గారి తోవల, మరి జయేష్ రంజన్ గారి తోవల, వీళ్ళ తోవల ఈయన కూడా నడవబోతుండు. మీ అండదండలతో ఈ జలగ పెద్ద జలగ పంచాయతీరాజ్లో మరొక చిన్న జలగ, ఈ పెద్ద జల అందరికీ కూడా దండం పెట్టుకుంటూ మరొకసారి మనం తెలంగాణ పంచాయతీరాజ్ పైసలు ఫిల్ చేయడానికి, కేంద్రంలో వచ్చిన పైసలు కమిషన్ రూపం దుబ్బేయడానికి ఈరోజు మరో సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇవ్వబోతారు అని నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రజలారా, ఇది పంచాయతీరాజ్ జలగల యొక్క నిజస్వరూపం. ఇది వాళ్ళ నటనలో ఉన్న నటన. అంటే సంచులు మొయ్యనికి, బియ్యం బయటకి మనుషులు ఎవరు లేక నెత్తి మీద పెట్టుకొని ఒక చేతిలో నాలేక ఒక కట్టె కూడా పట్టుకొని నీళ్ళకి దాటుకుంటూ పోయి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. అర్థమైపోతాయి కదా ఈ డ్రామాలన్నీ మనం పిచ్చోళ్ళని చేయనికే. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఇది ఒక్కొక్క అంశంలో ఎన్నెన్ని పోస్టులు, ఎంతెంత మందికి ఏమేమి జరిగిందనేది పూర్తి వివరాలతో సహా ఈరోజు తెలంగాణ ప్రజల ముందుకు నేను తీసుకొని వచ్చిన. ఖచ్చితంగా ఈరోజు వీళ్ళపైన ఈ ఓపెన్ కరప్షన్ అనేది జరగకుండా ఖచ్చితంగా నేను సోమవారం రోజున దీనిపైన ఏసీబీ గారికి మరియు విజిలెన్స్లకు ఇద్దరు కూడా ప్రమోషన్ ఇస్తా. అక్కడ కూడా ఏం యాక్షన్ ఉండదు. నా తృప్తి కోసం, నా పిచ్చి కదా, నాకు కంప్లైంట్ ఇవ్వడం నా పిచ్చి. కాబట్టి వాళ్లకు కంప్లైంట్ ఇస్తా. ఒక ఐదము ఒక 100-200 రూపాయలు ప్రింటర్లు ఖర్చు అయితే తీసుకుపోయి దాంతో ఎంక్లోజర్స్ పెట్టి విజిలెన్స్ గారి వాళ్ళకి ఇస్తా. దాంతో వాళ్ళ ముఖాలు తుడుచుకుంటారు, మరి ఇంకేం తుడుచుకుంటారు. ఇప్పటిదాకా నా ఖైదాలు విజిలెన్స్ మరియు ఏసీబీలో అవే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గొర్రెల స్కామ్లో ఇచ్చిన ఖైదాలు కానీ, కాళేశ్వరం ఇచ్చిన ఖైదాలు కూడా వాటి కోసమే తోరణాలు లెక్క కట్టుకొని వాడుకుంటున్నారు. ఏదైనప్పటికీ తెలంగాణ ప్రజలను జాగృతులుగా చేయడం, తెలంగాణ ప్రజలకు ఈ జలగల గురించి ఇవే కాదు, ఇంకా చాలా, ఇవన్నీ శాంపుల్ బ్రదర్, ఇవన్నీ శాంపుల్స్. ఇంకా అసలు స్టోరీకి పోలే, ఇంకా ఫైల్స్ ఉన్నాయి, చాలా ఫైల్స్ ఉన్నాయి. రేవంత్ ఫైల్స్, RRR ఫైల్స్ కొనసాగుతూనే ఉంటుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. పక్కా జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ను సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.